ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడేలా నాయకుడు ఉండాలన్నారు సీఎం జగన్. అతనే మా లీడర్ అని ప్రజలు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలన్నారు. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు, ఏ కార్యకర్త అయినా పలాని రాజకీయ నాయకుడిని చూసినప్పుడు అదుగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు, అదుగో అతడే మా లీడర్, కాలర్ ఎగరేసుకొని చెప్పాలి. కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగరేసుకొని చెప్పడం కదా దేవుడు ఎరుగు. ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడ్డిదావరం ఈ పక్క పోయే కార్యక్రమం జరుగుతుంది. సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేయడం దొంగతనం కదా అని చంద్రబాబుపై మండిపడ్డారు సీఎం జగన్. సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 1,50,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. సూపర్ 6 పేరుతో చంద్రబాబు మరోసారి ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు సీఎం జగన్. చంద్రబాబు నేరాలకు అలవాటు పడిన వ్యక్తిని అన్నారు. జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 1,50,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా, ఐ రిపీట్ దట్ వర్డ్, హ్యాబిచువల్ అఫెండర్. సూపర్ 6, సూపర్ 10 పథకాలకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని ప్రశ్నించారు సీఎం జగన్. మరోసారి 2014ను చంద్రబాబు రిపీట్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు, ఈ సూపర్ 10లకు, ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్. 2014లో ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు సీఎం జగన్. ప్రత్యేక హోదాను కూడా అమ్మేశారని విమర్శించారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్ని అమ్మేశారు. అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు. పక్కా ఇళ్లు దేవుడెరుగు, పేదవాడి కనీసం 1 సెంటు భూమైనా ఇచ్చారా అని చంద్రబాబు నిలదీశారు సీఎం జగన్. ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు. ఏ ఇంటికి ఇచ్చారు 1,20,000 రూపాయలు? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం పక్కా ఇల్లు అన్నారు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం 1 సెంటు స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా?